హలో అమ్మా. ఏంటన్నా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? ఏం లేదమ్మా, నిద్రలో ఒక చిన్న పీడకల, పైగా ఇవాళ ఇంటర్వ్యూ కూడా ఉంది. అదే బాగా టెన్షన్గా ఉంది. వాటి గురించి ఏం పట్టించుకోకుండా ఫ్రెష్ అయ్యి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు. భయంగా ఉంటే హనుమాన్ చాలీసా విను, సరేనా? సరే అమ్మా. పొద్దు నిద్రపోతే మోతేంటన్నా? అమ్మని సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. లిఫ్ట్ చేయి. నాన్న శంకర్, చెప్పు. పొద్దుటి నుంచి ఫోన్ ఎత్తట్లేదేంట్రా? ఏమైంది నాన్న? ఏమైనా పనిలో ఉన్నావా? కొంతసేపు ఆగి చేయనా? ఏంటి పొద్దున? నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడే పొద్దున, అర్థమైందా? అదే శంకర్, హౌస్ ఓనర్ వచ్చాడు, రెంట్ ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు రా. ఏంటి ఇప్పుడు డబ్బులు కట్టాలా? ఒక 2000 సర్దుతావా నాన్న? నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేస్తే మరి నా దగ్గరే ఉంటుంది. పెట్టే ఫోను. ఏంటన్నా అమ్మతో అలా మాట్లాడతావు? సూక్తులు చెప్పడం కాదురా, ఇది తీసుకెళ్ళి సిగరెట్లు తీసుకొని రా, లేకపోతే నీకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వను. వాడికి 500 సిగరెట్లు అంట, నాకు ఇంటర్వ్యూ వెళ్ళడానికి ఆటకి ఖర్చులు కూడా లేదు. ఇంటర్వ్యూ అంటే ఆఫీస్లో జరగాలి కదా, వీళ్ళేంటి ఈ గోడౌన్లో క్వశ్చన్ పెట్టారు. రామ్మా, కూర్చోవయ్యా. ఏంటయ్యా ఎలా వచ్చావు? ఏంటి సంగతులు? సంగతులు ఏముంటాయి, అంత మామూలే. ప్యాకెట్ కావాలా? మన స్మార్ట్కి వచ్చే. అదే సార్, అసిస్టెంట్ మేనేజర్కి వేకెన్సీ ఉందంటే ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇదిగోండి సార్ నా ఫైల్. ఇదంతా పక్కన పెట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇదిగో. అర్థం కాలేదు సార్. అదేనయ్యా, ఎంత ఇచ్చుకోగలవు? ఓకే సార్. ఏంటయ్యా అట్ట వెళ్ళిపోతున్నావు? ఏదో ఒకటి చేసి ఉద్యోగం తెచ్చుకోవడం లేదా? పర్లేదు సార్, నేను వేరే చోట ట్రై చేస్తాను. ఎందుకు వస్తారా మా ప్రాణాలు తీయడానికి? నమస్తే అన్న. ఏంటి సంగతులు? చీరా రోజు నీకు స్వర్గమే పో. మ్యాచింగ్ వేసి రావడం కాదు, మాకు మ్యాచ్ అయ్యే మనీ కూడా తీసుకురావాలిగా. నాన్న శివ, ఈ అవకాశం కోసం బయట 100 మంది ఎదురు చూస్తున్నారు. నువ్వేం చేయలేమని అర్థమైందిలే అయ్యా, ఇల్లు. ఈ అవకాశం కోసం బయట 100 మంది ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం ధ్యాసలో పడి ఆరోగ్యం చెడగొట్టుకోకు శివ. ఆరోగ్యం జాగ్రత్త నాన్న. ఎక్కడున్నారా? అందాడానికి ఎంతసేపు ఏంట్రా? నేనే డబ్బులు ఇచ్చి నేనే వెయిట్ చేయాల్సి వస్తుంది.
అందరు రండి బే. మనం మంచి టైంలో దొరికాడు. ఇంకా ప్రమోషన్ గ్యారంటీ సార్. పదా దొరికావరా, పదా ఇక. పొద్దున్న దాకా ఇక్కడే ఉండు, కదిలావా కాల్చి పడేస్తా. వినయ్ సార్ ఎక్కడ పెట్టారు? ఇలాంటి వాళ్ళు స్టేషన్లో పెడితే జామీనాల మీద బయటకు వచ్చే బ్యాచ్ అయ్యా వీళ్ళు. వీళ్ళు ఇక్కడ ఉంటేనే కరెక్ట్. పాయింట్ ఏ సార్. పొద్దున్న డీజీపీ గారు వస్తున్నారుగా, సార్ ముందే సబ్మిట్ చేద్దాం. ఇంకా ప్రమోషన్ గ్యారంటీ సార్. వాళ్ళు చెప్పేది నిజం, నీకేం రాదు, నువ్వేం చేయలేవు కూడా. ఎందుకు నాకేలా జరుగుతుంది? ఎంత ఇచ్చుకోగలవు? ఈ అవకాశం కోసం బయట వందల మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకు వస్తారా మా ప్రాణాలు తీయడానికి? ఉద్యోగం వచ్చింది కదా శివ. అనవసరంగా చేశాను ఇదంతా. ప్యాకెట్ కావాలా? రోజు నీకు స్వర్గమే పో. సూక్తులు చెప్పడం కాదురా. ఏంటి నాన్న? అమ్మా చెప్పమ్మా. నీ ఫ్రెండ్ ఫోన్ చేసి నిన్ను పోలీసులు పట్టుకున్నారని అంటున్నాడు. ఏమైందిరా? అయిపోయిందమ్మా, అసలు ఏం చేసావురా? మొత్తం అయిపోయిందమ్మా. మన చేతుల్లో ఏం లేదమ్మా. అదేంటి శంకర్, ఏం మాట్లాడుతున్నావు? పైసల కోసం ఇదంతా చేశానమ్మా. అలా అనకురా శంకర్. మన చేతుల్లో ఇంకేం లేదమ్మా. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఉద్యోగం కోసం లచ్చ అడిగారని, నాకు ఉద్యోగం రాలేదని నాకు అసలు ఏం తెలిసి రావట్లేదు. ఎలా చెప్పాలమ్మా నీతో ఎలా చెప్పాలమ్మా? చెప్పమ్మా. నాన్న ప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి నాన్న? ఈ రోజు ఇంటర్వ్యూ ఉందిగా నీకు. సరేలే, ఆల్ ది బెస్ట్. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో, పరిస్థితులు అనుకూలంగా లేవని తప్పటడుగు వేయకు నాన్న, సరేనా? సరేమ్మా, సరే సరే.
ఒక్క నిమిషం ఎప్పుడో ఫోన్ చేస్తాను. నాలుగు చెప్పన్నా వచ్చేస్తున్నాను. శివ నాన్న శంకర్ ఎంత ఇచ్చుకోగలవు? నాకు ఉద్యోగం రాలేదని నాకు అసలు ఏం కలిసి రావట్లేదు. ఎలా చెప్పాలమ్మా నీతో? ఎప్పుడైతే ఏమీ అర్థం అవ్వదో, ఏ దారి కనిపించదో, అప్పుడు ఆ భారమంతా భగవంతుడి మీదే. దారి ఆయనే తప్పిస్తాడు, దారి ఆయనే చూపిస్తాడు. అంతేందన్నా? ఏంటి తమ్ముడు రైట్ స్టార్ట్ నుంచి ఏం మాట్లాడలేదు? ఏంటి బ్రేకప్పా? అలాంటిదేం లేదన్నా. అంటే ఈ మధ్య కుర్రోళ్ళందరూ అదే ప్రాబ్లం అంటే అడిగాలి, ఏమనుకోకు తమ్ముడు. పర్లేదన్నా. అన్న నేను ఒకటి వచ్చా. అడుగన్నా. ఇప్పుడన్నా తప్పుడు మార్గంలోకి వెళ్ళి సులువుగా సంపాదిద్దామా, లేదా కష్టాలని నాకే ఎందుకు వస్తున్నాయి, చచ్చిపోదామని ఇప్పుడు అనిపించిందా అన్న నీకు? ఇదా తమ్ముడు నీ ప్రాబ్లం? ఒకటి చెప్తా విను తమ్ముడు. పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదులే, గమనించట్లేదులే అనుకుంటుంది. కానీ ఏదో మూల నుంచి యజమాని గమనిస్తానే ఉంటాడు. అట్లాగే మనుషులు కూడా తప్పు చేస్తూ నన్ను ఎవరు చూడట్లేదులే అని అనుకుంటారు. కానీ పైనుంచి ఆ భగవంతుడంతా చూస్తూనే ఉంటాడు తమ్ముడు. ఒకటి చెప్పు తమ్ముడు, తప్పుడు దారిలో వెళ్ళి సులువుగా సంపాదిస్తే నీ పక్కన నుండి మోసం చేసినట్టు. అలా కాదని నీకు కష్టాలు వచ్చి నీ ప్రాణం నువ్వే తీసుకుంటే నేను నమ్ముకున్న వాళ్ళని మోసం చేసినట్టు. దమ్ముంటే నిజాయితీగా బతికి చూడుతున్నాడు. నిజాయితీ అన్న గుణం ముందు కష్టాలు ఎంత తమ్ముడు? నిజాయితీ అన్న ఒక గుణాన్ని నమ్ముకుంటే కష్టాలు అవే పారిపోతాయి. ఇప్పుడు 100 గోవులున్న గోశాలలో ఒక దూడను వదిలిపెడితే అది సరిగ్గా వెళ్ళి తన తల్లి ముందు ఎలా ఆగిద్దో తమ్ముడు, అట్లాగే నువ్వు చేసిన పుణ్యాలు పాపాలు అన్నీ వచ్చి సరిగ్గా నీ ముందు ఆగి నిన్ను ప్రశ్నిస్తే తమ్ముడు, దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడే మెల్లగా అర్థమవుతుందన్న. ధైర్యం కోసం ఒక హగ్ ఇవ్వచ్చు కదా. భలేవాడివే తమ్ముడు. దా నీ పేరేంటి తమ్ముడు? శివశంకర ప్రసాద్ అన్న. నా పేరు సత్య తమ్ముడు. శివశంకర ప్రసాద్కి మంచి చెడు అనే మార్గంలో ఎటువైపు పయనించాలో తెలియని సందేహంలో నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో ఆ దేవుడు అతని కలలో శివ, శంకర్ అనే 2 పాత్రలుగా అతనినే సృష్టించి మంచి చెడు మరణం అనే వాటి గురించి అతనికే చూపించి ఎటువైపు పయనించాలో అతనికే తెలియజేశాడు. ఆ శివశంకర ప్రసాద్కి సత్య అనే ఒక వ్యక్తి ద్వారా జీవితంలో ఏం జరిగినా మంచి మార్గంలోనే పయనించాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, పూట గడవడానికి కూడా కష్టంగా ఉండే రోజుల్లో, పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో చెడు మార్గంలో పయనించకుండా, మరణాన్ని ఆహ్వానించకుండా ప్రతి వారు మంచి మార్గంలో పయనించాలన్నదే మా ఈ ప్రయత్నం, మా ఈ పయనం.